సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ అండి, మన ప్రాచీన సాంప్రదాయమైనటువంటి ఆట కబడ్డీ ఆట. ఈ కబడ్డీ ఆటని జాతీయ స్థాయిలో నిర్వహిస్తూ ఉన్నారు. అందులోనూ ఒక మారుమూల కుగ్రామమైనటువంటి ఆరేపల్లె ముప్పాల్ అనేటువంటి గ్రామము, ఈపూరు మండలము, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ ఈ గ్రామంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది కూడా అక్కడ ఉన్నటువంటి రైతు మిత్ర బృందం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. వరుసగా ఈ టోర్నమెంట్లు గత 32 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ 33వ సంవత్సరం కూడా కంటిన్యూషన్గా నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో ప్రధానమైనటువంటి పాత్ర ఒక టీచరు పోషిస్తూ ఉన్నారు. ఆయన వృత్తి టీచర్ అయినప్పటికీ సమాజ సేవలో భాగంగా 10 మందికి తెలియజేయాలి, ఈ ఆటని కనుమరుగు కాకుండా చూడాలి, ఈ ప్రాచీనమైనటువంటి మన ఆటని మనం కాపాడుకోవాలి అనే సంకల్పంతో జాతీయ స్థాయిలో నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, అనేక ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు అన్నీ ఉండి ఎన్నో రకాలైనటువంటి ఆటలు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఒక మారుమూల ప్రాంతంలోనే ఎందుకు నిర్వహిస్తూ ఉన్నారు, దానికి సంబంధించినటువంటి ప్రైజ్ మనీ కానీ, లేకపోతే వాళ్ళు అక్కడ వస్తున్నటువంటి ఆటగాళ్ళకి కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు, ఇవన్నీ కూడా మనం ఆ గ్రామాన్ని వాళ్ళు ఎందుకు ఎంచుకున్నారు, అక్కడ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అనేటువంటి వివరాలన్నీ కూడా ఇప్పుడు రామారావు గారు మనకి తెలియజేస్తారు. తప్పకుండా వారిని అడిగి కబడ్డీ ఆటకు సంబంధించినటువంటి వివరాలు మొత్తం కూడా తెలియజేస్తారు. అవి తెలుసుకొని మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎవరైనా కానీ టీములో పార్టిసిపేట్ చేసి ప్రైజ్ మనీ గెలుచుకోవచ్చు. ఇది మన ప్రాచీనటువంటి సాంప్రదాయమైన ఆట. ఒకసారి రామారావు గారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. కబడ్డీ అనేది మన దేశం సంబంధించిన క్రీడ అండి. మన గ్రామీణ క్రీడ, మన రాష్ట్రానికి అధికార క్రీడ అండి కబడ్డీ అనేది. ఇప్పుడు గతంలో చెడుగుడు అనేవాళ్ళండి, మనకి ఇప్పుడు కబడ్డీ అని పిలుస్తున్నాం. ఈ కబడ్డీ అనేది ఆడియన్స్కి చూడముచ్చటగా, ఎమోషనల్గా ఫీల్ అవుతూ జనరంజకంగా ఉండి ప్రేక్షక ఆదరణ పొందుతుందండి. గతంలో మరి మేము గ్రామ స్థాయి, మండల స్థాయి అలా బిగిన్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నాం. ఇది 33వ సంవత్సరం. మా ముప్పాళ్ళ గ్రామంలో పుట్టి పెరిగిన జన్మభూమి రుణం తీర్చుకోవటంలో భాగంగా మరి దాతల సహకారంతో మరి ఈ కబడ్డీ పోటీలని నిర్విరామంగా మేము నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు 2017లో మేము జాతీయ స్థాయికి తీసుకెళ్ళామండి. అంతకుముందు 2006లో రాష్ట్ర స్థాయి, 2006కు ముందు మేము 3 జిల్లాల స్థాయి, అలానే 1991లో స్టార్ట్ చేసాము, మండల స్థాయి అట్లా స్టార్ట్ చేసాము. మరి ఈ టోర్నమెంటు ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలతో పాటుగా ఉత్తరాది రాష్ట్రాలు మొత్తం కలిపి ఇండియాలో 15 రాష్ట్రాల నుంచి 50 పోటీలు పాల్గొనడం జరుగుతుందండి. ఈ కబడ్డీ పోటీలని మేము ఇంత బాగా నిర్వహించినందుకు ముఖ్యంగా మా ముప్పాళ్ళ గ్రామానికి సహకరిస్తున్న పెద్దలందరికీ, మేము ఎంతో చక్కటి సహకారాన్ని అందిస్తున్న దాతలకి మేము రుణపడి ఉంటాం. మా కమిటీ తరఫున, రైతు మిత్ర ఆర్గనైజింగ్ కమిటీ తరఫున ఈ కబడ్డీ పోటీలని తిలకించడానికి చేస్తున్న ప్రేక్షకాభిమానులు కూడా పెద్ద సంఖ్యలో మరి ఈ 6 రోజుల పాటు మరి పండగ సందర్భంగా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మేము నిర్వహిస్తున్న ఈ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలని తిలకించడానికి ఇచ్చేస్తున్నందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉండి ఈ టోర్నమెంట్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందండి. ఇప్పుడు మన దేశంలో క్రికెట్కి సమాంతరంగా మన కబడ్డీని కూడా ప్రేక్షకాదరణ పొందుతుందండి. ఈ కబడ్డీ అనేది ఎంత 40 నిమిషాల్లోనే బాగా ముచ్చటగా ఎమోషనల్గా ఉంటుందండి. బాగా దాంట్లోనే మేము లేటెస్ట్గా వచ్చిన 2014 నుంచి వచ్చిన ప్రో కబడ్డీ రూల్స్ని కూడా మేము ఈ టోర్నమెంట్ని మా ముప్పాల్లో జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్లో మేము రూల్స్ని పాటిస్తున్నాం. ఆల్ ఇండియా కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా AKFI రూల్స్తో పాటు మేము మా జాతీయ కబడ్డీ నియమ నిబంధనలు కూడా రైడరు, సూపర్ రైడరు, సూపర్ ట్యాకిల్, అలానే 30 సెకండ్స్ టైమర్స్తో డూ ఆర్ డై రైడు, అలా మేము అన్ని నిబంధనల్ని మేము 2 కోర్టులను తయారు చేసి మేము చక్కటి భోజనాలు, ఉత్తరాది వాళ్ళకి ఉత్తరాది భోజనాలు, దక్షిణాది వాళ్ళకి దక్షిణాది భోజనాలు, మరి మంచి 6 రోజుల పాటు ఆతిథ్యాన్ని కూడా, వసతి సౌకర్యాన్ని కూడా మేము కల్పించడం జరిగిందండి. ఈ పాల్గొనే క్రీడాకారులకి మరి ప్రయాణ ఛార్జీలను కూడా ఇవ్వడం జరుగుతుందండి. మరి ప్రైజులు మొత్తం మేము ఈ సంవత్సరం 9 లక్షల రూపాయలు
12 ప్రైజులు ఇస్తామండి. ఈ టోర్నమెంటు డే అండ్ నైట్ నిర్వహిస్తాము. నాకౌట్ కమ్ లీగ్ పద్ధతిలో జరుగుతుందండి. ఫస్ట్ 3 రోజులు నాకౌట్ పద్ధతిలో జరుగుతుంది, చివరి 3 రోజులు లీగ్ పద్ధతిలో జరుగుతుంది. లీగ్లోకి 12 టీంలు వస్తాయండి. ఆ 12 టీముల్లో మామూలుగా 12 ప్రైజులు ఇస్తామండి, 9 లక్షల రూపాయలు. మరి ఈ కాకుండానే ఇంకా బెస్ట్ రైడర్ అని, బెస్ట్ డిఫెండర్ అని, మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్స్ అని, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లని వాళ్ళకు కూడా మరి ఒక 15,000 రూపాయలు విలువ చేసే బహుమతులు అందజేయడం జరుగుతుందండి. ఈ టోర్నమెంట్లో పాల్గొనే దాతలందరికీ, అలానే కబడ్డీ ఆటగాళ్ళకి, అతిథులకి మరి భోజనాలు ఏర్పాటు చేయడం కూడా జరిగిందండి. మరి సహకరిస్తున్న దాతలందరికీ మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న సుమన్ టీవీ యాజమాన్యం వాళ్ళకు కూడా మాకు చాలా ధన్యవాదాలను తెలియజేస్తున్నామండి. ఇంత చక్కటి కార్యక్రమాన్ని, జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్ని మీరు గుర్తించి మరి ప్రపంచానికి తెలియజేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మరి సుమన్ టీవీ వారు యాజమాన్యానికి మేము మా రైతు మిత్ర కబడ్డీ కమిటీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అనండి. ఈ కార్యక్రమంలో మీరంతా కూడా భాగస్వాములవి, మీకు తెలిసినటువంటి వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేసి సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి వార్తలతో పాటు నేషనల్, స్టేట్ లెవెల్ వార్తలు కూడా మీరు అన్నీ తిలకించేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.